పర్యటనలో భాగంగా జగన్ హైపు ఆంక్షల దాడి జనం భోగాపురం క్రియేట్ వారు కంటిన్యూ అవుతుంది. ఓపెనింగ్ ముందు దీని మీద పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ చర్చలు రచ్చలు. ఇది నిజంగా ఈ ప్లేసింగ్ కూడా అంటే రేపు 1వ తారీఖు ప్రధానమంత్రి మొత్తం భోగాపురం హైప్ అంతా అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి రోజు వెళ్ళక ముందు నుంచి పోలీసు అధికారులు ఎస్పీలు వీళ్ళంతా మేము కేవలం ములాఖత్ కోసమే సీదిరి అప్పలరాజు అంటే కుమారుడి చేసిన రోడ్డు ప్రమాదంలో ఆయన పక్కదో పట్టించాడని ఆయన మీద కేసు పెట్టారు కదా, ఆయన జైల్లో ఉన్నారు కస్టడీలో. ఆయన పరామర్శించడానికి వెళ్తానని ప్రకటించారు. చెప్పినప్పటి నుంచి అంతే, మీరు ఎప్పుడు నేరస్తులను పరామర్శించడమే మీ పని. నిజంగా నేను నిందితులు అనుకోవాలి, నేరస్తులు అనకూడదు టెక్నికల్గా. నిందితులను పరామర్శించడము, ఎప్పుడు తప్పులను ప్రోత్సహించడమే. మీరు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారని ప్రభుత్వం వారు కూటమి వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఆయన అయితే సరే ఏ నాయకుడైనా నిజానికి ఇంకా ప్రత్యక్షంగా చేసినప్పుడు కూడా వెళ్ళి పరామర్శిస్తుంటారు. జగన్ వెళ్ళడంలో ఆశ్చర్యం లేదు. ఆయనకు ఓదార్పు యాత్రలకు అసలు పెట్టింది పేరు కదా ఆయన. సో వస్తాను గట్టిగా అని చెప్పారు. పోలీస్ అధికారులు మేము ర్యాలీలకు కానీ సమీకరణలకు కానీ పిలుపు ఇవ్వలేదు, కేవలం మీరు అక్కడికి వెళ్ళి ములాఖత్ మాత్రమే అనుమతి, ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే దాని మీద మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, శాంతి భద్రతలు అది ఇది అని కొంత టెన్షన్ బిల్డప్ అయింది. నిన్నటి నుంచే జగన్ వస్తే ఎలా ఉంటుంది అది ఇది అని. వర్మ మనం గుర్తు చేసుకుంటే విశాఖ అన్నది ఎప్పుడు కూడా విశాఖకు నాయకులు వెళ్ళటం టెన్షనే. అది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అది హత్యా ప్రయత్నమో లేకపోతే ఏదో ఒక దాడి దగ్గర నుంచి మొదలు పెడితే, మళ్ళీ చంద్రబాబు వెళ్ళినప్పుడు విమానాశ్రయంలో ఆపేయడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు అడ్డుకోవడం, తర్వాత ఆయన హోటల్లో కాస్త నిర్బంధం లాంటి దాంట్లో ఉంచడం, ఇవన్నీ అంటే ఎప్పుడు హాట్స్పాటే. జగన్ కూడా మొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదానికి వెళ్ళినప్పుడు కూడా కొంత ఉద్రిక్తత ఉండింది. ఆ రోజు అయితే అనుకోకుండా అప్పుడే అందరూ ఉండటంతో, సో ఈ నేపథ్యంలో ఈ సిరీస్ అనుకోవాలి, విశాఖ సిరీస్ అనుకోని విశాఖ టెన్షన్ సిరీస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం. అయితే ఆంక్షలు పెట్టినప్పటికీ జనం చాలా విపరీతంగానే వచ్చారు. వాళ్ళైతే బ్రహ్మరథం పట్టారు, ఈ ఆంక్షలన్నీ మమ్మల్ని ఆపుతాయా, జనంలోకి జగన్ వస్తే విపరీతంగా వస్తారు, ఎవరు ఆపలేరు, ఇది వైసీపీ ఫార్ములా, ఆయన నమ్మకం, దానికే వెళ్ళారు. అలాగే వెళ్ళినప్పుడు జనం చాలా ఎక్కువగా రావటమే కాదు, దారి పొడవునా వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం, సమస్యలు చెప్పడం, అవి వినుకుంటూ వచ్చారు. పోలీసులు కూడా ఇప్పుడు ఒకటి సమస్య కదా, మీరు ప్రదర్శన నినాదాలు క్రమ పద్ధతిలో చేస్తే అదొక తీరు, గుంపులు వచ్చారనుకోండి, దాన్ని ఇంకా ఏం చేయాలన్నా కానీ పోలీసులు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు కూడా రోప్ పార్టీలు పెట్టి తాడు ఇలా పెట్టి రాకుండా చేయాలని ప్రయత్నించారు, వాళ్ళకి కాలేదు. సో జనం జగన్తో ఉన్నారు, ఎవరు ఆపలేరు అన్నది వైసీపీ వాళ్ళ హడావుడిలా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన అప్పలరాజును పరామర్శిస్తారన్నారు. ఆ సమయంలోనే అంటే ఇదంతా కక్ష సాధింపు కోసం చేస్తున్నారు, ఆయన చేసిన దానికి ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తారు అన్నది. ఈయన సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించి వేరే వాళ్ళని ముందు పెట్టాడని. నిజంగా ఇంట్రెస్టింగ్ వర్మ మనం ఇద్దరం చేసిన డిస్కషన్ సోషల్ మీడియాలో కొంతమంది ప్రత్యేకించి అదొక పెద్ద కార్యక్రమం పెట్టారు, వాళ్ళు పూర్తిగా వినలేదు. నేను ఆ రోజు మీకు నేరం శిక్ష సినిమా గురించి కూడా చెప్పా, చేసింది కృష్ణ, కానీ తల్లి పండరీబాయి వాళ్ళ డ్రైవర్ని ఒప్పించి పంపిస్తారు. ఈ విషయం కూడా నేను చెప్పా ఆ రోజు. కానీ మనం ఏదో ఎంతవరకు అంటే మొదటి 2 లైన్లు పెట్టి కట్ చేసి ఇంకా ఆ తర్వాత సీదిరి అప్పలరాజును సమర్థించినట్టు ఒక పెద్ద ఇది నడిచింది. సరే అది మన కథ అనుకోండి, అట్లాంటి వాటిని నేనేం పెద్ద ఖాతరు చేయను. చట్టం తన పని తాను చేసిపోతుంది, కోర్టులో ఏం తేలుతుంది అన్నది ఒకటైతే నిజం కదా. చేసింది ఏమో వాళ్ళ అబ్బాయి, కప్పిపుచ్చడానికి ఏం ప్రయత్నం చేశాడని వీళ్ళు అన్నారు. మరి ఇప్పుడు జగన్ కూడా ఆన్ రికార్డ్ వరుసగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యకరంగా తమ్మినేని సీతారాం విషయంలో కూడా పత్రాలు రిజిస్టర్ చేసుకుంది కుమారుడు, తెర వెనక ఈయన అప్పుడు స్పీకర్గా ఈయన ప్రభావం చూపించాడు అనేది ఆరోపణ. కాబట్టి బహుశా ఇది ఉత్తరాంధ్రలో ఒక తండ్రులు కొడుకుల ఇదొక చాలా విచిత్రమైన ఇది రావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన వచ్చి మాట్లాడతారు. ఇదివరకే ఆన్ రికార్డ్ కాబట్టి కావాలని కక్ష సాధింపుతో చేస్తున్నారు. కానీ మీరు ఆపుతున్న కొద్దీ మాకు జనం ఎక్కువగా వస్తున్నారు, చాలా విపరీతంగా జనంలో జగన్ని ఎదుర్కోలేరు కాబట్టి జనంలోకి రానివ్వకుండా ఉన్నారు అని. ఇంకోటి ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు కూడా, ఏది ప్రతిపక్షాలు అన్న తర్వాత జనంలోకి వెళ్ళవాలి. మీరు కూడా అది వరకు చంద్రబాబును ఆపడానికి ఇవన్నీ కూడా ప్రయత్నించారు కదా. కాబట్టి
ఎవరైనా ప్రజాస్వామిక సూత్రాలు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఏ సమస్య లేదు. ఇప్పుడు మనం మీడియా ఉదయాన్నే నేను పత్రికలు ఎర్లీ వెబ్ పోస్టింగ్లు కనుక చూస్తే వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం అని కొన్ని, జగన్కు బ్రహ్మరథం అని అటు. అత్యుత్సాహం అన్నప్పుడు కూడా జనం బాగానే వచ్చారన్నది అయితే దాంట్లో కూడా కొంత కనిపిస్తుంది మనకు. చూడాలి, బహుశా ఆయన తర్వాత మీడియాతో మాట్లాడతారా, మీడియాతో మాట్లాడడానికి అనుమతి ఉండడం ఉండకపోవటం ఇట్లాంటివి కూడా మళ్ళీ ఏమన్నా వస్తాయో టు వాచ్. కానీ ఈ క్రమంలో భోగాపురం ముందు మనం రాబోతుంది కదా, భోగాపురం దీని మీద ధర్మాన్ ప్రసాదరావు బొత్స అందరూ వరుస పెట్టి మీరు అసలు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు, మీరు మేలో ఓడిపోయారు, మీరెప్పుడు నిర్మించారు, ఆ భూమి తీసుకుంది, డబ్బు కేటాయించింది, ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి. అటువంటిప్పుడు ఆయనకు ఇది పని చేసింది మేము, ప్రచారం చంద్రబాబు అని జగన్ ఒక ట్వీట్ పెట్టాడు. పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్ బస్సు వస్తుందని అంటున్నారు, ఇవన్నీ వీటన్నిటిని అడ్డుకుంటామని అప్పుడు ఏదో జగన్ చెప్పిన ఇవి వాళ్ళు కొన్ని పెడుతున్నారు. సో ఇంకా అసలు ప్రతిదీ వివాదమే అండి. అరెస్టుల దగ్గర నుంచి విషాదాలు లేకపోతే ఏదైనా తీసుకోండి. ఇప్పుడు విమానాశ్రయం అన్నది కూడా ఇప్పుడు హైదరాబాద్లో మనం రింగ్ రోడ్లు ఇట్లాంటివి చూస్తాము, లేకపోతే ఈవెన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తాము. ఇవన్నీ ఏముందండి, ఇప్పుడు రకరకాల ప్రభుత్వాల హయాంలో ఉన్నాయి. ఒకరు ఎక్కువ చొరవ తీసుకోవచ్చు, ఒకరు ఒక విషయం మీద ఆసక్తి చూపించవచ్చు. కానీ మొత్తం మీద వాటిలో చాలా ఆగర్భ శత్రువులుగా పరిగణించబడే పాత మిత్రులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరి పాత్ర ఉంటుంది. ఎవరో నాదే అని చెప్పగలిగిన ఇది ఉండదు. ఇక్కడ ఎందుకో ప్రతి దానికి దావా వేసుకున్నట్టుగా ఇది నాది అని. ఈ మధ్యలో ప్రజలకు కూడా ఎవ్వరు పట్టించుకోవట్లా. మా భూములకు పరిహారం ఇవ్వలేదు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని రైతులు చేస్తున్న ఆందోళన, వాటి గురించి అయితే ఏమీ స్పందన లేదు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు సమస్య అంటే జగన్ మీదే కాదు, ఏదైనా పర్యటన ఉంది అనుకుంటే వెంటనే నిరసన వస్తుందేమో అని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, వామపక్షాలు ఈ నాయకులందరినీ అరెస్ట్ చేయడం, అరెస్ట్ కూడా కాదు, గృహ నిర్బంధాలు, ఇలా తీసుకెళ్లి కాసేపు లాకప్లో కూర్చోబెట్టడం, ఇది ఒక పరిపాటిగా మారింది. ఇక్కడ భోగాపురం క్రెడిట్ వార్ మోదీ వచ్చి ఏం చెప్తారు ఇప్పుడు చూడాలి. ఇది కూడా చాలా ఆసక్తికరమైంది. ఇప్పుడు మోదీ వీళ్ళని బలపరుస్తారా, ఇదంతా చంద్రబాబే చేశారు, అనవసరంగా జగన్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని మోదీ చెప్తారా? మోదీ ఆ టాపిక్ దాన్ని తీసుకురారు. అంటే కూటమికి అధినేత, సర్వాధినేత అయితే మోదీ గారే కదా వాస్తవానికి. అనుమతి ఇచ్చింది, వేగంగా చేసింది, అసలు అనుమతి ఇవ్వాల్సింది ఆ మంత్రి ఏమో కింజరపు రామ్మోహన్ నాయుడు. ఆయన మంత్రివర్గంలో ఉన్నారు కదా. సో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చెప్పి అంటే అసలు ప్రస్తావిస్తారా లేదా అని నేను అంటుంది. ప్రస్తావిస్తారా లేక దీన్ని దాటేసి మామూలుగా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు మళ్ళీ చూసారా మీరు చెప్పిందని మోదీ బలపరచలేదు అనేది కూడా వస్తుంది. సో చూడండి మీరు ఎన్ని ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుందో ఇది భోగాపురం అయిపోయేసరికి. కానీ వీటన్నిటి వల్ల ఉత్తరాంధ్ర ఉడుకుతున్న ఉత్తరాంధ్రలాగా మటుకు తయారవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఈ వేడి అయితే ఇంకా పెరుగుతోంది. సార్ కేశవ్ షాక్లు లిక్కర్లో సరెండర్, తమ్మినేని డోంట్ నో. ఈ కేసుల్లో ఇవే షాక్లు. తమ్మినేనిని విచారించారు, తమ్మినేని సీతారామన్ మాజీ స్పీకర్ను. ఆయన నాకు తెలీదు, మేమైతే లెక్క ప్రకారమే తీసుకున్నాం, మేమేం మోసం చేయలేదు, మోసం కోసం తీసుకోలేదు అని ఆయన చెప్తున్నారు. మరి మీ అబ్బాయి ఎక్కడున్నాడో ఐ డోంట్ నో, ఇది ఎలా జరిగిందో ఐ డోంట్ నో. ఎక్కువ ప్రశ్నలకు ఆయన నాకు తెలియదు అని చెప్తున్నారని. కాకపోతే వాళ్ళ అబ్బాయి చేసిన దానికి ఆయన మీద ఎందుకు పెడతారని హైకోర్టు అంది కాబట్టి కోర్టు ఆయన ఇది చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా బెయిల్ వచ్చినట్టుగానే ఉంది మామూలు స్థానిక కోర్టులో. అందువల్ల ఒక ఘటన అప్పలరాజునేమో లోపల కస్టడీలో